నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం రాజకీయ వాతావరణం చాలా వేడిగా ఉంది. సెంట్రల్ నుంచి మోడీ గారు దిగిపోతారని, తెలంగాణలో మళ్ళీ మంత్రివర్గ ఎలక్షన్స్ వస్తాయని చెప్పి, అలాగే ఆంధ్రాలో ఆహ్, పదవి మార్పులు అనేవి జరుగుతాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే పొలిటికల్‌గా మనం ఎన్ని డిస్కషన్స్ పెట్టినా కూడా అసలు పొలిటికల్ ప్రిడిక్షన్స్ అనేవి కూడా మనం బిలీవ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎన్నో పొలిటికల్ ప్రిడిక్షన్స్‌ని ఖచ్చితంగా ఆయన చెప్పినవి చెప్పినట్టుగా తూచా తప్పకుండా జరిగాయి. అయితే వారే అమరవ్ కశ్యప్ గారు ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో పొలిటికల్ పరంగా ఎలా ఉంటుంది అనేది ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇంటర్నేషనల్ నుంచి నేషనల్ అన్నీ మాట్లాడాం మనము. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే గనక ప్రపంచం మొత్తం కూడా ప్రతి ఒక్కరిని కలవరపరుస్తోంది. అదే రీసెంట్‌గా జరిగిన ఇన్సిడెంట్స్ ఏవైతే హస్బెండ్స్‌ని పెళ్ళైన 10 రోజుల్లోనే చంపిన ఆడవాళ్ళ గురించి ప్రతి ఒక్కరు కలవరపడుతూ ఉన్నారు. అండ్ అలాగే మళ్ళీ ఒకసారి పాత రోజుల్ని గుర్తు చేసుకోండి అన్నట్టుగా రాధికా ఇన్సిడెంట్ కూడా చాలా భయంకరంగా ఉంది. అత్తమామలు వేధించడం కానీ, లేకపోతే ఆ అమ్మాయిని చంపిన విధానం కానీ, ఆ అమ్మాయి చచ్చిపోయేలాగా చేసిన పరిస్థితులు కానీ. అయితే ఇంకా నిన్న చూసుకున్నట్టయితే మరీ షాకింగ్, తండ్రి తన పిల్లని చంపేసుకోవడం, ఆడపిల్లని, అది కూడా 25 ఇయర్స్ ఏజ్ అమ్మాయిని. 3 బుల్లెట్స్ దిగాయి అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. సో ఎందుకని ఇలాంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం? వీటిని ఎలా నివారించొచ్చు అని అంటారు? ఇప్పుడు దేశకాలమాన పరిస్థితులను బట్టి విలువలు కూడా మారిపోతూ ఉంటాయన్నమాట. హ్మ్. త్రేతాయుగం, ద్వాపరయుగం, కృతయుగం, కలియుగం. ఈ కలియుగంలో వచ్చేసరికి మళ్ళీ ఈ విపరీతమైన పోకడలు నడుస్తున్నాయి. ఈ కలియుగానికి వచ్చి కారకులేమో శని పాలకుడవుతాడు. ఆ శని వర్గంలోకి వచ్చేసరికి శని, రాహుకేతువులు ఎక్కువ ప్రభావం చూపిస్తారు. గురువర్గానికి వచ్చేసరికి గురువు, సూర్యచంద్రులు, కుజుడు ఎక్కువ ప్రభావం చూపిస్తారు. ఇంతవరకు గురువర్గ ప్రభావంలో ఈ సమాజం అంతా నడిచింది. ఇప్పుడు శనివర్గం ప్రభావం మీద నడుస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి ఇదివరకు గురువర్గ ప్రభావం కాలంలో ఎవరైతే ఇలాంటి పీడలకి వాటికి గురయ్యారో వారు మళ్ళీ తిరిగి ఈ వారి ప్రభావం తెచ్చుకుని ఇటువంటి చేసే పరిస్థితికి వస్తుంది. ఆ రకంగా ఎవరికైనా ఒక ఇటువంటి ఏదైనా జరిగిందంటే అది తప్పక పౌరాకృత పాపమే. అవశ్యం అనుభవక్తారం పూర్వజన్మ కృతం పాపం పుణ్యం ఏదైనా సరే అది అనుభవించక తప్పదు. దాని ప్రకారం అది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం, ప్రసవాల్లో ఇప్పుడు ఎక్కువ సి సెక్షన్ ఇటువంటి ఆపరేషన్ జరుగుతున్నాయి, సిజేరియన్ జరుగుతున్నాయి. ఎవరైతే తల్లి గర్భాన్ని చీల్చుకుని బయటకు వచ్చారో వారు రాక్షసులతో సమానం అన్నమాట. ఆ రాక్షస ప్రవృత్తి ఇప్పుడు పెరుగుతుంది. ఇప్పుడు అందరినీ గర్భం చీల్చి బయటికి తీస్తున్నారు, కానీ వారంతా జన్మించడం లేదు. మనిషికి పాపపుణ్యాలు నశించాలంటే యోని జన్మలు, యోని మార్గం ద్వారానే వాళ్ళు జరగాలి. కానీ ఇప్పుడు అయోనిజులు అవుతున్నారు. అయోనిజులు అయితే వారు పుణ్యాత్ములైన అవుతారు, ఇలా పాపాత్ములైన అవుతారు. అలాగే జన్మించిన వారిలో ఈ రకమైన పరిస్థితి విపరీత పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీరు ఈ పెంపకంలో కూడా ఈ తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లల్ని పెంచే విధానంలో కూడా ఉన్న మార్పుల వల్ల ఇటువంటివి దుష్పరిమాణాలు చోటు చేసుకుంటున్నారు. ఇదివరకు ఏం చేసేవారంటే పిల్లలకి 7వ సంవత్సరం వచ్చిన తర్వాత వారిని గురుకులానికి పంపించడం, చదివించటం, తర్వాత వారికి పెళ్ళిళ్ళు అటువంటి సమయం వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు చేయటం, తర్వాత వీరు వానప్రస్థం తీసుకోవటం, అలాగే పరిస్థితులు జరిగాయి. ఇప్పుడు కూడా అది ఉల్టా అయింది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి పిల్లల్ని హాస్టల్కి పంపించేస్తున్నారు. వారికి తల్లిదండ్రులకు సంబంధించిన ప్రేమ ఆప్యాయతలు అనేవి కరువైపోయినాయి. ఇప్పుడు హాస్టల్లో ఉండటం, సంవత్సరానికి ఒకసారి, నెలకు ఒకసారి ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది తగ్గిపోవడం, అది ప్రేమకి దూరం అయిపోతున్నారు. అప్పుడు ఏం జరుగుతుందంటే వ్యాపార దృక్పథం, కక్ష కార్పణ్యాలు, ఇటువంటివి రాక్షస ప్రవృత్తి బయటకు వస్తుంది. సో జనరల్గానే పిల్లలు ఎట్లా ఉంటారంటే తల్లిదండ్రులు చేసిన 99 మంచి పనులు మర్చిపోతారు. ఏదో అయితే ఒక్కటి చేయలేదో అదే గుర్తుపెట్టుకుంటారు. ఒక స్పోర్ట్స్ ఒక కుర్రాడి కొనేవలేదనుకో అదే గుర్తుపెట్టుకుంటాడు. ఏదో ఒక క్రికెట్ బ్యాట్ కొనిమన్నా అదే గుర్తుపెట్టుకుంటాడు. ఈ అమ్మాయి ఏదో ఒక నగ కానీ లేకపోతే మంచి ఏదో యాక్టివ్ ఏదో ఒక స్కూటర్ కావాలని అడిగింది. అప్పుడు వాళ్ళు కొనలేని పరిస్థితిలో కొనివ్వకపోతే అదే వీళ్ళకి గుర్తుంటుంది. కానీ తర్వాత
మన కోసం తల్లిదండ్రులు ఎంత చేశారనేది గుర్తుండట్లేదు. అది ఒక కారణం. ఇంకోటి ఏంటి, ఈ పెంపకంలోకి వచ్చేసరికి రకరకాల పద్ధతులు ఉంటాయన్నమాట. మార్జాల న్యాయం, మర్కట న్యాయం అండ్ కశ్యప న్యాయం అని 3 చెప్పారు. మార్జాల న్యాయం అంటే పిల్లి 5-6 పిల్లల్ని పెడుతుంది. పెట్టి ఆ పిల్లలందరినీ రోజుకో గది మారుస్తూ ఉంటుంది సేఫ్టీ కోసం. 6 పిల్లల్ని నోటితో కరిచి పెట్టుకుని ఒక్కొక్క పిల్లని తీసుకెళ్ళి ఆ గదిలో పెట్టి మళ్ళీ వచ్చి తీసుకెళ్తూ ఉంటుంది. అలాగా చిన్నపిల్లలు ఎలిమెంటరీ స్కూలు 10th క్లాస్ వచ్చే వరకు పిల్లల్ని మార్జాల న్యాయంతో పెంచాలి. గది గది మార్చితే పెంచాలి. తర్వాత మర్కట న్యాయం. మర్కటం అంటే కోతి. ఆ కోతి పిల్లల్ని కన్న తర్వాత ఆ పిల్ల కోతి తల్లిని కరిచి పెట్టుకుని ఉంటుంది. ఆ కోతి మాత్రం ఎప్పుడు ఎక్కడ ఉంటుంది, చెట్ల మీద ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు దూకుతూనే ఉంటుంది. ఆ చెట్టు ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి కోతి ఎందుకు దూకుతుందంటే తన ఆహారం కోసం, పిల్లల ఆహారం కోసం. అలాగే ఇప్పుడు మనం జనం అంతా కూడా ఉద్యోగాల్లో తమ కుటుంబ పోషణ కోసం, కుటుంబాన్ని రక్షించుకోవడం, ఆహారం కోసం ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ ఉద్యోగ ప్రయత్నాల్లో ఎలాగైతే ఈ మరకటం ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు దూకుతుందో అలాగ దూకుతున్నారు. అటువంటప్పుడు ఈ మరకటం, పిల్ల మరకటం తల్లిని కరిచి పట్టుకుని ఉంటుంది. ఆ రకంగా పిల్లలు కూడా తల్లిదండ్రులకి అటాచ్ అయి ఉండాలి. ఇక పోసేసరికి కశ్యప న్యాయం. కశ్యప అంటే తాబేలు అనమాట. తాబేలు జలంలోంచి బయటకు వచ్చి ఇసుకలో గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టి మళ్ళీ తిరిగి తల్లిదండ్రి తాబేలు నీళ్ళలోకి వెళ్ళిపోతాయి. ఈ 30-40 రోజుల్లో ఆ గుడ్లు పొదిగిన తర్వాత ఆ పిల్లలు తయారై బయటకు వచ్చేసరికి మళ్ళీ ఆ తల్లి తాబేలు గట్టుకు వస్తుంది. ఏవైతే పిల్లలు ఈమె గుడ్ల నుంచి వచ్చాయో ఆ పిల్లలన్నీ మళ్ళీ ఆ తల్లి దగ్గరికి వెళ్తాయి. ఇప్పుడు ఆ మూడో భావం పోతుందండి. ఓకే. మార్జాల న్యాయంతో పెంచుతున్నారు, మర్కట్ న్యాయం కూడా నడుస్తుంది, కానీ కశ్యప న్యాయం అనేది కనిపించడం లేదు. ఇది వీళ్ళకి ఈ ట్రెడిషన్స్, ఈ ఆచారాల్లోనూ వాటిలో నూరిపోయాలి. ఇప్పుడు ఇటువంటి పరిస్థితి రావడానికి గ్రహాల పరంగా చూసుకుంటే ఈ నక్షత్రాలు ఉంటాయి, జన్మ నక్షత్రాలు. ఆ జన్మ నక్షత్రాలు ఎవరో తల్లి బిడ్డలైనా, భార్య భర్తలైనా, మిత్రులైనా సరే వారికి ఎవరన్నా వారి 2వ నక్షత్రం విపత్తార, ప్రత్యక్తార, నైధన తార అయిందంటే వాళ్ళ మధ్య విభేదాలు ఉంటాయి. ఒక కుటుంబంలో అందరూ ఉన్నా సరే భార్యాభర్తకి విపత్తార అయిందంటే భార్య వాళ్ళ భర్తకి, భర్త వాళ్ళ భార్య విపత్తు కలుగుతుంది. అంటే సేమ్ ఉండటం వల్ల అంటారా? నక్షత్రాలు ఉంటాయన్నమాట. మనం పుట్టిన నక్షత్రాల నుంచి 7 నక్షత్రాల వరకు లెక్క పెడతారు. జన్మతార, సంపత్తార, సాధన తార, విపత్తార, నైధన తార, మిత్రతార, పరమిత్రతార అని ఉంటాయన్నమాట. సో మన జన్మ నక్షత్రం ఏదైతే అయిందో దానికి 2వ తార సంపత్తార అవుతుంది, 3వ తార ప్రత్యక్తార అవుతుంది, 5వ తార విపత్తార అవుతుంది, 6వ తార సాధన తార అవుతుంది, 7 మళ్ళీ నైధన తార అవుతుంది, 8 మిత్రతార, 9 అతిమిత్రతార అవుతుంది. ఈ రకంగా వచ్చినప్పుడు ఆ విపత్తార లేకపోతే ఈ ప్రత్యక్తార, ఈ నైధన తారల్లో కానీ వాళ్ళు ఉన్నారంటే ఆ పుట్టిన పిల్లలు కావచ్చు, వచ్చిన భర్త కావచ్చు, భార్య కావచ్చు, అన్నదమ్ములైనా కావచ్చు, అటువంటివి ఉండి వారికి అది విపరీతమైన బలంతో ఉంటే అప్పుడు ఇలాంటి పరిస్థితులు జరుగుతాయి. భర్త అయినా భార్యను చంపుతాడు, భార్య అయినా భర్తను చంపుతుంది, నైదంతార ప్రభావం. అట్లాగే వాళ్ళ అష్టమాధిపతి, వ్యయాధిపతి ఎవరున్నారు, వారి మారణకారమైన గ్రహాలేంటి, మారగ్రహాలేంటి, ఈ మరణకారకమైన గ్రహాలు, ఈ మారకాధిపతులు కలిసి వారికి అష్టమంలో కానీ ఉన్నారంటే వాళ్ళు భార్యను కానీ భర్తను కానీ చంపుతారు. పంచమంలో ఉన్నారంటే వాళ్ళు పిల్లల్ని చంపుతారు. 9లో ఉంటే వాళ్ళు తల్లిదండ్రులను చంపుతారు. 7లో ఉంటే భార్యాభర్తలను చంపుతారు, లేకపోతే పార్ట్నర్స్ని కూడా చంపుతారు. ఈ రకమైన పరిస్థితి వస్తుంది. అది ఈ కలికాలం వచ్చేసరికి రాక్షసత్వం పెరిగేసరికి ఇంకా విజృంభిస్తుంది. అందువల్ల ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇదివరకు పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళ జన్మ నక్షత్రం ఏంటి, జన్మజాతకం ఏంటి చూసుకుని వారికి తగిన శాంతులు అటువంటివి చేయించుకునేవారు. అప్పుడు ఇటువంటి విపరీతమైన చర్యలకు అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు అవన్నీ మర్చిపోయి గాలి వదిలేయటం వల్ల ఈ విపరీత పరిణామాలు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా కొంతమందికి జ్ఞానం వచ్చి జాతకాలు అవి చూసుకునే పరిస్థితికి వస్తున్నారు. కానీ ఎప్పుడు వారికి పెళ్లి కానప్పుడో, లేకపోతే ఉద్యోగం రానప్పుడో, ఏదైనా సమస్య వచ్చినప్పుడే ఒక జ్యోతిష్యులను కన్సల్ట్ చేస్తున్నారు, కానీ రెగ్యులర్గా చేయటం లేదు. ఇప్పుడు పీరియాడికల్ మెడికల్ చెకప్ ఉంటుంది, యాక్సిడెంట్లు అయినప్పుడు వెళ్ళే చెకప్ కూడా ఉంటుంది. సో పీరియాడికల్ మెయింటెనెన్స్ అండ్ బ్రేక్ డౌన్ మెయింటెనెన్స్ అని 2 ఉంటాయి. ఏదైనా రెగ్యులర్గా మనం వెళ్ళి చూపించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవటం ఒకటి, ఏదైనా ప్రమాదం జరిగినా, యాక్సిడెంట్ జరిగినప్పుడు బ్రేక్ డౌన్ అయితే వెళ్ళి చేయించుకునేది ఒకటి. సో ఇప్పటికైనా పీరియాడికల్
మెయింటెనెన్స్ లాగా పీరియాడికల్గా ఏం జరుగుద్ది అనేది వాళ్ళు తెలిసి సో చూసుకుంటే బాలేనప్పుడే కాదు, అప్పుడప్పుడు మధ్యలో చెక్ వారికి చేయించుకోవడం ఏముంది, వల్ల నేను అదే చెప్తున్నా, ఇట్ ఈస్ ఎ గూగుల్ మ్యాప్. మీరు ఇప్పుడు హ్మ్. ఎక్కడికైనా జ్యోతిష్ జాతకం అనేది యువర్ పర్సనల్ గూగుల్ మ్యాప్. ఇట్ ఈస్ ఎ యూజర్ మాన్యువల్. మనం ఇప్పుడు హ్మ్. జరిగింది భగవంతుడు మనకిచ్చిన యూజర్ మాన్యువల్ ఇది. ఒక గ్యాడ్జెట్ మనం కొన్నామంటే ఒక వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, వెహికల్ కొంటే దాంతో యూజర్ మాన్యువల్ ఇస్తాడు. అది ఎలా తయారైంది, ఎలా ఏ వస్తువులు ఉన్నాయి, దాని కెపాసిటీ ఎంత, ఎలా వాడుకోవాలి అనేది క్లియర్గా చెప్తారు. అట్లాగే మనిషికి దేవుడిచ్చిన యూజర్ మాన్యువల్ ఈ జాతకం. హ్మ్. ఆ జాతకాన్ని చూసుకుని ఆ రకంగా వీరు ఏ రకమైన యోగం ఉంది, కర్మజీవుల, యోగజీవుల, భోగజీవుల, రోగజీవుల, ఏం చేయాలి, వాడి పర్పస్ ఆఫ్ ది లైఫ్ ఏంటి, వీళ్ళు ఏం చేస్తారు అనేది తెలుసుకుని దాని ప్రకారం వీళ్ళు మసలుకుంటే, హ్మ్. ఆ మసలుకునేటప్పుడు కూడా మంచి ఉన్నదంటే మంచి పొందడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి, చెడు ఉన్నదంటే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ రకమైన ప్రయత్నం చేసుకుని వచ్చే జన్మకి మరి అనుకూలమైన జన్మ, మంచి జన్మ పొందటం కోసం ప్రయత్నాలు చేయమని భగవంతుడు చూపిస్తాడు. కానీ ఈ రకంగా ఎవరైనా సత్కర్మలు చేసి సద్ధర్మంతో ఉంటే వారికి ఉత్కృష్టమైన జన్మలు దొరుకుతాయి. ఇదే ఇంతకింతే పాపం పుణ్యం చేయకుండా ఎంతో కొంత నార్మల్గా వెళ్ళిపోయిన వాళ్ళకి మళ్ళీ మానవ జన్మ దొరుకుద్ది. కానీ ఇలాంటి దుష్కృత్యాలు చేసిన వాళ్ళకి మాత్రం తిర్యన్ముఖాలు అంటే జంతువులు, పశువులు గాను, పక్షులు గాను, పాములు గాను కూడా పుట్టే పరిస్థితి వస్తుంది. ఈ సృష్టి స్థితి లయకారకుడైన భగవంతుడు ఎప్పుడు ఏది బ్యాలెన్స్ చేయాలో చేస్తాడు. దాని ప్రకారం వీరికి ఏ జన్మలు పొందాలో అవి తెలుస్తాయి. ఈ మానవ జన్మ పొందినందుకు ఈ కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఈ ధర్మాలన్నీ అందరూ అనుసరించి ఈ రకమైన దైవ రుణం, పితృ రుణం, సమాజ రుణం ఈ 3 తీర్చుకునే ప్రయత్నాలు చేస్తే అందరికీ మంచిది. రైట్ సార్. సో ఎంతో అద్భుతమైన మాటలు చెప్పారు సార్. అంటే మీరు ఉట్టి రాజకీయ పరంగా ప్రిడిక్షన్సే కాకుండా హ్యూమన్ వాల్యూస్‌ని కూడా ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది చెప్పారు. మీ వాల్యుబుల్ టైం మాకిచ్చారు. థాంక్ యూ సో మచ్ సార్. సర్వం భగవదార్పణం.